బాగంబర్పేట్ హనుమంతరావు ఇంటి ముందు 27 లక్షల వ్యయంతో సీసీ బీటీ రోడ్ పనులను మాజీ ఎంపీ వి హనుమంతరావు బాగంబర్పేట్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబర్పేట్ నియోజకవర్గానికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తున్నామని, దాదాపు ఇప్పటి వరకు 27 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బాగంబర్పేట్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సి రోహిన్ రెడ్డి చొరవతో అంబర్పేట్ నియోజకవర్గానికి బాగంబర్పేట్ డివిజన్కి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. 90 లక్షల వరకు రోడ్లు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువ పోతుంది కాబట్టి మంచి రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో, ట్రాఫిక్ పెరిగినప్పుడు రోడ్డు బాగుండాలి అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ పెడితే ఆయన ఆల్మోస్ట్ 1 crore వరకు మరి శాంక్షన్ చేశారు. పని మొదలైంది. వాళ్ళ ఇంతకుముందు కూడా కొన్ని గల్లీలలో పని చేశారు. అదేవిధంగా ఇవాళ మెయిన్ రోడ్ ఇది. ఎక్కువ శాతం జనం, రోజు కొన్ని వేల మంది జనం ఈ ప్రాంతం నుంచి పోతారు కాబట్టి రోడ్లు బాగుండాలి, కాలేజీలు ఉన్నాయి. ఈ అంబర్పేట్ వర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ఫండ్స్ ఇవ్వడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి దిశగా పనులన్నింటినీ కూడా ఈ రోజు సాగిస్తూ వస్తున్నారు. అలాంటి అందులో భాగంగా ఈ రోజు మా అంబర్పేట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన రోహిన్ రెడ్డి గారి చొరవతో మరియు హనుమంతన్న గారి చొరవతో, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారి చొరవతో మాకు गली गली में पूरे रोड्स का काम हो रहा, सब हो रहा, डेनिस का हो रहा, और हमारे हनुमंतराव साहब, रोहिन रेड्डी साहब के उससे उनके आदेश पे पूरा काम चल रहा. हमारे उषाश्री मैडम बागंबरपेट डिवीजन में और दबा के मेहनत कर रहे. इंशाल्लाह आपके भी कॉन्टेस्ट कर रहे. पब्लिक से गुजारिश है कि अच्छी भारी मेजॉरिटी से जिताइए. और हमारे కేసీఆర్ T20 క్రికెట్ టోర్నమెంట్ అంబర్పేట్ MCH ప్లే గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ జరిగిందని, ఇరు వర్గాల జట్లు మ్యాచ్ హోరాహోరీగా సాగిందని నిర్వాహకుడు అతిక్ తెలిపారు. అనంతరం ఈ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీఆర్ సీనియర్ నాయకుడు వెంకట్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పద్మా వెంకట్రెడ్డి, విజయ్ కుమార్ గౌడ్, నిర్వాహకుడు అతిక్, జాఫర్, బీఆర్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫైనల్ అంబర్పేట్ మున్సిపల్ ప్లేగ్రౌండ్లో జరిగింది. రేపటి రోజున కేసీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ నెల 7వ తేదీన శ్రీనివాస్ యాదవ్ గారు, మన కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ప్రారంభం చేసి ఫైనల్ ఈరోజు ఈ యొక్క ప్లేగ్రౌండ్లో ఆడడం అనేది జరిగింది. రేపటి రోజున తెలంగాణ భవన్లో జన్మదిన వేడుకల సందర్భంగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మన కాలేరు వెంకటేష్ గారు, వారి ఆధ్వర్యంలో ఈ రన్నర్స్కు, విన్నర్స్కు టీంలు ఎవరైతే గెలిచిందో వాళ్ళకి కప్పులు, దాంతోపాటు ప్రైజ్ మనీ ఇవ్వడం అనేది రేపు 11 గంటలకు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఒక తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కృషి చేసి ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇంతకు ముందు 7 తారీఖుకి కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఇనాగ్రేషన్ అయింది. మన తలసని శ్రీనివాస్ యాదవ్, ఎక్స్ మినిస్టర్, మన ఎమ్మెల్యే గారు, అంబర్పేట వెంకరెడ్డి గారు, ఎక్స్ కార్పొరేటర్ అందరు కలిసి మ్యాచ్ ప్రారంభించారు. ఇవాళ ఫైనల్ అయింది. 10 రోజులు మ్యాచ్లు మొత్తం చాలా మంచిగా జరిగినాయి. అంబర్పేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ టోర్నమెంట్స్ ఇంకా స్పోర్ట్స్కి ప్రోత్సహిస్తున్నారు. అందరు కలిసి చాలా మంచిగా టోర్నమెంట్ జరిగినాయి. అల్వాల్ సర్కిల్ తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అల్వాల్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి హాజరై కేక్ కట్ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లింస్ లో గ్రేవ్ యార్డ్ ఉంది ఎయిర్ ఫోర్స్ గేట్ ముంగట, దాన్ని కూడా త్వరగా దాని కాంపౌండ్ వాళ్ళు కట్టించి వాళ్ళకు అది కూడా ఒక బెనిఫిట్ చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన బొలారంలో ఇప్పుడు ఈ బొలారం మెయిన్ ఏదైతే బ్రిడ్జ్ కావాలనో మన ఆర్యూబీ ముందు ఆర్ఓబి ప్రపోజల్ ఇచ్చారు. మేము ఆర్యూబీని అడుగుతున్నాం, ఎందుకంటే అత్యధికంగా ప్రాపర్టీస్ అక్కడ పోతున్నాయి. కొత్త అలైన్మెంట్ గురించి కూడా ప్రయత్నం చేస్తున్నందుకు అది జాప్యం అవుతుంది. ఇంతకుముందు ఒక సర్వే నంబర్లో 1 ఎకరా 24 గుంటలు, ఇంకో సర్వే నంబర్లో 34 గుంటల భూమి పోతుందనేసి దానికి ఇంకా కసరత్తు చేస్తున్నాం, అలైన్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలని. వన్స్ అది కంప్లీట్ అయినాక, అంటే ఎవరైనా ఇల్లు కట్టుకున్నా ఎవరిదైనా ప్రాపర్టీ అయినా పోవద్దు అని చూసుకుంటాం. ఎంత తక్కువ డ్యామేజ్ అయితే అంత బెటర్గా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అది కూడా త్వరగతిన రైల్వే అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులతోటి ఒక సమన్వయ కమిటీ మీటింగ్ కూడా పెట్టినాము. ఆ మీటింగ్లో 2-3 అలైన్మెంట్స్ అడిషనల్గా ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. అది త్వరలోనే అది కూడా సాకారం చేసుకునే దిశగా మనం అడుగులేస్తాం. మరొక్కసారి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరు నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని సుబ్బరాజు అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా హెచ్ఎంటీ హిల్స్లో సుబ్బరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన అనంతరం ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణ దిశగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు పథకం, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి కార్యక్రమాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నాయకులు కేక్ కట్ చేసి కేసీఆర్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేసిన కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు కేక్ తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. జన్మదిన వేడుకల అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రజాసేవే పార్టీ లక్ష్యమని నేతలు పేర్కొన్నారు. మన తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకుడు, తెలంగాణ అంటే ఎవరి పేరు గుర్తొస్తుందో ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి 72వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలా, మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలా, తెచ్చిన తెలంగాణను 10 ఏళ్ళు ప్రగతి పథంలో నడిపించి ఇప్పుడు మళ్ళా అధోగతి పాలవుతున్నటువంటి ఈ తెలంగాణను మళ్ళా గాడిలో పెట్టాలంటే మళ్ళా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మేము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మా మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు, అట్లాగే మా నాయకులందరితోటి జిల్లా ఆఫీస్ లోపల, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపల సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సేవా కార్యక్రమాలు ఎవరికి తోచిన రీతిన గాంధీగా చెప్పుకునే పడే కేసీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం అనేది నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారి నాయకత్వం లోపల ఈ పార్టీ ఆఫీస్ లోపల కేక్ కట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఏదైతే కేసీఆర్ గారు ఏదైతే కోరుకుంటాడో, ఎక్కడైతే నిరుపేదలను, వైద్యం లేని నిరుపేదలను
ఆర్థికంగా లేని నిరుపేదలను, అన్నం లేని నిరుపేదలకు ఏదైతే ఆయన అధికారంలో ఉండగా ఎన్ని కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగిందో, మేము హాస్పిటల్ను సెలెక్ట్ చేసుకొని అక్కడ రోగులందరూ కూడా పనులు వంచడం జరుగుతుంది. ఒక్కటి ఈరోజు జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారు అనేటి వ్యక్తి పుట్టకుంటే మనకు స్వరాష్ట్రం వచ్చేది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని శేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకుడు జగదీష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు, అనిల్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల 6 దశాబ్దాల కోరికను సాధించడంలో కేసీఆర్ కీలకంగా వ్యవహరించారని, సాధించిన తర్వాత బంగారు తెలంగాణ లక్ష్యంగా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకుని వెళ్లారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలను గాలికి వదిలేసి కల్లబొల్లి మాటలు చెబుతూ రోజులు గడుపుతుందని, రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో పాటు పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సరిగ్గా ఈ రోజు జన్మించినటువంటి కేసీఆర్ గారు, వారు జన్మించినప్పుడు ఇది హైదరాబాద్ రాష్ట్రం, వారు నడిచే వరకే ఇది ఆంధ్రప్రదేశ్లో కలిపేశారు. కలపడము మన ఈ కుటిల కాంగ్రెస్ నీతి, కుటిల కాంగ్రెస్ రాజకీయం, కుటిల కాంగ్రెస్ పెద్దలే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 6 దశాబ్దాలుగా ప్రజల కోరిక కేసీఆర్ గారు ముందుండి తెలంగాణ సాధించిన నాయకుడు. సాధించిన తెలంగాణను సువిశాలంగా, సుపరిపాలనగా, అన్ని విధాలుగా భారతదేశంలో నెంబర్ 1 పాడి పంట రాష్ట్రంగా తీసుకుపోయిన మహోన్నతమైన వ్యక్తి, మహానాయకుడు, జాతిపిత తెలంగాణ బాపు కేసీఆర్ గారు. కాబట్టి మిత్రులారా, మా ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు ఈ రోజు డిమాండ్ చేసేది ఏంటంటే, కేసీఆర్ గారి ఘనత ఎవడో తగ్గియాలనుకుంటేనో, అది ఏదో చరిత్రని సునాశనం చేయాలనుకుంటే అది ఎవరి వల్ల కాదు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక తిరుగులేని వ్యక్తి, ఒక మహానుభావుడు. ఆయన ప్రాణం బలంగా పెట్టి చావు నోట్లో తలబెట్టి మనకు తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. తెలుసు, అంతకుముందు మనకు నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, ఏమి లేవు. మనము ఆంధ్ర పాలకుల చేతిలో ఎంత దోపిడీకి గురైనామో మనకు తెలుసు. దాని కొరకే తెలంగాణ కొట్లాడడం జరిగింది. ఆంధ్ర పాలకులే, ఆంధ్ర ప్రజలు కాదు. అన్నదమ్ముల్లా కలిసి ఉందాము, ప్రాంతాల వారిగా విడిపోదామని విడిపోవడం జరిగింది. ఆ రోజు మనకు ప్రజలతోని ఏం లేదు. ఆ రోజు మనల్ని దోచుకున్న నాయకుల మీదనే మన తిరుగుబాటు జరిగింది. తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం. అట్లాంటి కేసీఆర్ గారిని ఏదో బూజ్ చేసి చూపిద్దామని అంటే ఎవడు ఊకోడు. ఏదో ఒక తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినం పురస్కరించుకొని బన్సీలాల్పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ యసూరి మహేష్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశం రాజు ఆధ్వర్యంలో బోలక్పూర్లోని భ్రమరాంబిక సమేత మల్లన్న స్వామి దేవాలయంలో కేసీఆర్ పేరుపై గోత్రనామాలపై ప్రత్యేక పూజలు, శివలింగానికి పంచామృతాలతో అభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆలయం బయట కేక్ కట్ చేసి పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ తిరిగి 2029లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ నామదేశ, శోభమ్మ నామదేశ, ఎట్టర్ నామదేశ, శాలినమ్మ నామదేశ, సుకృతశ్యాం బీఆర్ఎస్ కార్యకర్తలు నామదేశ సంపూర్ణ ఆయురారోగ్య దినదిన ఉన్నత రాజకీయ ప్రాప్త్యార్థం శ్రీ దుర్గా భ్రమరాంబ సైక శ్రీ మల్లికార్జున కేసీఆర్ బర్త్డే శుభ సందర్భంగా యథాశక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శతనామావళి పూజంచ కరిష్యే. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ. ఆయురారోగ్య అఖండ ఐశ్వర్యాభివృద్ధ్యార్థం దినదిన సంపూర్ణ తేజస్సు మేధాశక్తి ప్రాప్త్యార్థం ఆ మల్లికార్జున స్వామిని బీఆర్ఎస్ నాయకులు ఏర్కోవడం ఏంటంటే, మళ్ళా తిరిగి కోలుకొని బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టాలని వాళ్ళ ఆశ మేరకు మల్లికార్జున స్వామి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మల్లికార్జున స్వామి దేవాలయంలో వారి ఆరోగ్యాలు బాగుండాలని, వారు మరోసారి ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి వారి పేరు మీద
అర్చన చేయడం జరిగింది. దాంతోపాటు తలసాని శ్రీనివాసరావు గారు వారి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో రక్షక హ్యూమన్ రైట్స్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని బాగంబర్పేట్ భరత్ నగర్ కమిటీ హాల్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ నరసయ్య, మాజీ బీసీ చైర్మన్ పరకాల కృష్ణ హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అయితే దానికి అనుగుణంగా సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ ఆ హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు కావచ్చు, అధికార వ్యవస్థ కావచ్చు, సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఇతోధికమైనటువంటి హక్కు దాగి ఉన్నదో దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు ముందుకు రావాలి, అధికారులు నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, ప్రజల నుండి వచ్చేటటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు చెప్పాలి. ప్రజలు లేదా సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అడిగేటటువంటి ప్రశ్నలను వాస్తవవాది లోక విరోధి అన్నట్టుగా చూస్తే లాభం లేదు. వాస్తవాలు అడిగేటటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ వాస్తవం ఎంత 1995లో దీన్ని మన అప్పటి ఎవరైతే రాష్ట్రపతి ఉండనో జ్ఞాని జైల్ సింగ్ గారు దీన్ని ముందటి తీసుకొచ్చారు. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల దాన్ని మళ్ళీ ఒత్తిపెట్టేసారు. తర్వాత 2005లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా మనకి ఏదైతే సమాచార హక్కు రక్షణ చట్టం కల్పించిందో ప్రజలకు ఏదైతే ఇబ్బంది పెడుతున్న నాయకులు ఉన్నారో ఏదైనా సమస్యల మీద మనము సమాచార హక్కు రక్షణ చట్టం కింద ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అయితే ఇది ఎంతవరకైతే మనము సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో చేస్తే దీనికి సమాజానికి మంచిగా అవుతుంది. కానీ వక్రీకరించే ఏదో తప్పుడు నిర్ణయాలు మనం ఎవరినైనా భయపెట్టాలి, వ్యక్తిగతంగా ఏదైనా ఆఫీసర్ని భయపెట్టాలని చెప్పి వాళ్ళు చివరి రోజున నిర్వహించిన జిందా తిల్స్మాత్ లక్కీ డ్రాలో బంపర్ ప్రైజ్గా బెలూనో కారును హాజీ బేగం గెలుచుకున్నారని సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ సుహేల్ ఫరూఖీ తెలిపారు. సెకండ్ ప్రైజ్గా సుజుకి జిక్సర్ బైక్ను భాస్కర్ స్వయాల్, అలాగే సుజుకి బర్గ్మ్యాన్ బైక్ను మువాజ్ బిన్ మువాజ్ గెలుచుకున్నారని పేర్కొన్నారు. అలాగే 5,000 విలువైన 20 ప్రోత్సాహక బహుమతులు, వీక్లీ డ్రాలో 100 గ్రాముల వెండి, డైలీ డ్రాలో 1/2 గ్రాము బంగారం గెలుచుకున్న విజేతలకు బహుమతులు అందజేశారు. జిందా తిల్స్మాత్ సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాయింట్ పెయిన్ కోసం ఆర్థో ర్యాపిడ్, దోమల నివారణకు జిందా తిల్స్మాత్ మస్కిటో రిఫిల్మెంట్ లోషన్ అనే 2 కొత్త ఉత్పత్తులను విడుదల చేసినట్లు సుహేల్ ఫరూఖీ తెలిపారు. ఇవి తక్కువ సమయంలోనే ప్రజల్లో మంచి ఆదరణ పొందాయని, జిందా తిల్స్మాత్ ఉత్పత్తులు సహజంగా యునానీ పద్ధతిలో తయారవుతాయని, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. డైలీ డ్రా ఫస్ట్ డైలీ డ్రా goes to Sayyid Omar Hussain, coupon number 0525050. हमारे सुकेश जी इतने बड़े दिल के हर साल हमारी दावत को कबूल करते हैं. टोकन नंबर 24435 राज्य लक्ष्मी एम. आराम से करिए सर. కూపన్ నంబర్ 23932. నెల 21 నుండి హెచ్ఐసిసి నోవోటెల్ హోటల్ వేదికగా హై లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమం బంజారాహిల్స్లో జరిగింది. సినీ నటి వర్షతో పాటు పలువురు మోడల్స్ బ్రోచర్ ఆవిష్కరించారు. అనంతరం ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్న దుస్తులు, నగలు ధరించి పాల్గొన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో వెడ్డింగ్ కలెక్షన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మన హైదరాబాద్లో మన హెచ్ఐసిసి నవ్ హోటల్లో హై లైఫ్ ఎగ్జిబిషన్ జరిగిపోతుంది. అది కూడా కంటిన్యూస్గా 3 days 21, 22, 23rd ఆఫ్ దిస్ మంత్ విచ్ ఇస్ ఫిబ్రవరి. మీరు అందరూ ఒకవేళ షాపింగ్ చేసి మీకు ఎక్కడికి వెళ్ళకుండా మన హైదరాబాద్లోనే చాలా మంచి కలెక్షన్ కావాలి అంటే మీరు తప్పకుండా హై లైఫ్ ఎగ్జిబిషన్ విజిట్ చేయాలి. ఎందుకంటే యూ కెన్ సీ దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్, ఇట్స్ ఫ్రమ్ హై లైఫ్ ఎగ్జిబిషన్. దిస్ జ్యువెలరీ is also from there. If you really want to look beautiful, then you should definitely visit High Life Exhibition on 21, 22nd and 23rd of this month, which is. Hey guys, నేను మీ వర్షాన్ని. నేను వచ్చాను అంటే ఇక్కడ ఏదో ఒక సెలబ్రేషన్ ఉండే ఉంటుంది. అవునండి, ఈ మంత్
ఈ ఫెబ్రవరి 21 to 22, 23 మన ఐ లైఫ్ ఎగ్జిబిషన్ రాబోతుంది. సో తప్పకుండా మీరందరూ వచ్చేసేయండి. ఇక్కడ 350+ డిజైనర్స్తో డిజైన్ చేయబడుతున్న జ్యువెలరీ అండ్ కాస్ట్యూమ్స్ చాలా అదిరిపోబోతున్నాయి. ఈ వెడ్డింగ్ సీజన్ అయితే అదిరిపోబోతుంది. తప్పకుండా మీరందరూ వచ్చేసేయండి మన హెచ్ఐసిసి హోటల్లో ఈ ఫెబ్రవరి 21, 22, 23. థ్యాంక్ యూ. సుపిత్ సింగ్ అనే యువకుడు చిలకానగర్లో తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అతను అనూప్పూర్ జిల్లా మధ్యప్రదేశ్లోని కుర్కున్ రోడ్ గ్రామానికి చెందినవాడు కాగా ప్రస్తుతం హైదరాబాద్లోని చిలకానగర్లో నివసిస్తూ తెలంగాణ ఫుడ్స్లో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. చింతల్ సర్కిల్లో పనిచేస్తున్న ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వాహిద్ను డీఎస్పీ ఆనంద్ కుమార్ బృందం విచారిస్తుంది. గతంలో గాజుల రామారం సర్కిల్లో ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన సమయంలో ఓ ఇంటికి నెంబర్, ట్యాక్స్ నమోదు మరియు మ్యూటేషన్ ప్రక్రియ కోసం 1 కోటి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. డిమాండ్ చేసిన మొత్తంలో కొంత మొత్తాన్ని స్వీకరించి మిగిలిన డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితుడు తెలిపాడు. దీంతో బాధితుడు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దాంట్లో ఏంటంటే ఒక అతను భగత్ సింగ్ నగర్లో ఉంటాడు. ఆయన ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఒక 4 years, 5 years బ్యాక్. ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాత దానికి ట్యాక్స్ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి ఆయన ఇంట్లో ట్యాక్స్ అసెస్మెంట్ చేపించుకున్నామని అనుకున్న టైంలో ఇక్కడ వహీద్ అని ఒక ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నారు ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ఆయన ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయనకి. ఇట్లా దాదాపు 2,70,000 రూపాయలు ఇట్లా కట్టాలి అది అని చెప్పేసి నోటీస్ ఇస్తే, అంత ఎక్కువగా ఉంది ట్యాక్స్, అంత కాదు కదా అది అంటే. సో ఇట్లా మినిమల్ హైక్ చేయడానికి తర్వాత ఈయన ఒకటి ఆల్రెడీ కొన్నాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి, పాత ఓనర్ దగ్గర నుంచి. ఆ ఓనర్ పేరు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ లో ఈయన పేరు రిఫ్లెక్ట్ కాకుండా ఓనర్ పేరు రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి అది కూడా చేంజ్ చేయడానికని ఈ రెండింటికి కలిపి దాదాపు 1 lakh రూపీస్ ఇనిషియల్ గా డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత అడిగితే 90,000 డిమాండ్ చేయడం జరిగింది. ఈ 90,000లో ఆయన ఇనిషియల్ స్టేజ్లోనే ఒక 10,000 రూపాయలు తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత మా దగ్గర ఇట్లా కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత దాదాపు ఒక 80,000 రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో అడిగితే రిక్వెస్ట్ చేసి 75,000 రూపీస్కి రెడ్యూస్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అతను మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అది నేను రిజిస్టర్ చేసుకున్నాను కేసుగా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కేసులో భాగంగా ఈరోజు విచారణ చేస్తున్నామండి. ఏం చేస్తాడు, ఉన్నతాధికారుల ప్రమేయం ఏమైనా ఉన్నట్లు గుర్తించారు. అది ఇంకా ఎంక్వైరీ జరుగుతుందండి. ఇప్పుడు వహీద్ అనే అతను ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇంతకుముందు గాజుల రామారం సర్కిల్లో ఉండే అది, ఇప్పుడు అట్ ప్రెసెంట్ చింతల్ సర్కిల్లోకి వచ్చింది. సో ఈరోజు ఇక్కడ ఉన్నాడని తెలిస్తే ఇక్కడికి వచ్చేసి ఆయనని విచారణ చేయడం జరుగుతా ఉంది. డబ్బులు తీసుకుంటున్నా సార్ ఇవాళ డబ్బులు అట్లాంటిది ఏమీ ఇంకా లేదండి. జస్ట్ విచారణలో భాగంగా ఈ రోజు అంటే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా. అక్కడ ఇంతకు ముందు ఆయన డిమాండ్ చేసినప్పుడు గాజుల రామారం సర్కిల్లో ఉండే, దాని తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు చింతల్ సర్కిల్లోకి మారిన తర్వాత అతని యొక్క ప్లేస్ లో ఇంకో వేరే ఆఫీసర్ కూడా చూస్తున్నాడంట. దానివల్ల అతను కంప్లైంట్ కి టచ్ లో లేకుండా చాలా రోజులైంది. ప్లస్ కంప్లైంట్ దగ్గర కూడా నేర పరిశోధనలో సరికొత్త జవజీవాలు నింపుతూ శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా 25వ బ్యాచ్కు చెందిన 76 పోలీస్ జాగిలాలు విధుల్లోకి చేరనున్నాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఈ జాగిలాలు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ బ్యాచ్లో తెలంగాణకు చెందిన 42 జాగిలాలతో పాటు బీహార్ సిఐడి విభాగం నుండి 30, హైదరాబాద్ విమానాశ్రయ భద్రత కోసం సిఐఎస్ఎఫ్ నుండి 4 జాగిలాలు శిక్షణ పొందాయి. వీటితో పాటు 76 మంది ప్రధాన హ్యాకర్లు, 29 మంది స్పేర్ హ్యాండర్లు కలిపి మొత్తం 105 మంది సిబ్బంది శిక్షణ పొందారు. శిక్షణ పొందిన జాగిలాలలో వివిధ రకాల జాతులు ఉన్నాయి. మొత్తం 76 జాగిలాల్లో అత్యధికంగా 28 లాబ్రాడర్, 27 జర్మన్ షెఫర్డ్, 15 బెల్జియన్ మెలినోయిస్ జాగిలాలు ఉన్నాయి. వాటి నైపుణ్యం ఆధారంగా 3 ప్రధాన విభాగాలుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ పాత బస్తీ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో చార్మినార్ జోన్ పోలీసులు భారీ కాటన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 150 మంది పోలీసులతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై
దాడులు నిర్వహించి 8 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అదేవిధంగా గంజాయి విక్రయిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి అసాంఘిక శక్తులకు మద్యం విక్రయిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకుని 150 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. गजराज कौन है? ध्रुव ध्रुव अनिल ध्रुव है. మెయిన్ ఉద్దేశము కమ్యూనిటీ కాంటాక్ట్ అంటే పీపుల్స్ తో పోలీస్ కాంటాక్ట్ ఇంప్రూవ్ చేయడము, వాళ్ళకున్న ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడము, మరియు ఏదన్నా ఇల్లీగల్ ఇష్యూస్ ఏమైనా ఆ ఏరియాలో జరుగుతుంటే వాటి మీద కంట్రోల్ చేయడానికి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్నర్ సెర్చ్ ప్రోగ్రామ్ పోలీస్ తరఫున చేయడం జరుగుతుంది. ఈ కార్నర్ సెర్చ్ ప్రోగ్రామ్ లో మొత్తం 27 వెహికల్స్ వితౌట్ నంబర్ ప్లేట్ మరియు ప్రాపర్ డాక్యుమెంట్ లేని 27 వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక టోటల్ 8 గ్యాస్ సిలిండర్స్, 6 ఆ పైప్స్ గ్యాస్ ని ఫిలప్ చేసే పైప్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 54 బీర్స్, 52 90 ml క్వార్టర్స్, 46 180 ml బాటిల్స్, 1 లీటర్ బాటిల్, టోటల్ 9 మెంబర్స్ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఈ గ్యాస్ సిలిండర్స్ 3 మెంబర్స్ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఒక 5 రౌడీస్ ని, 8 సస్పెక్ట్స్ ను కూడా చెక్ చేయడం జరిగింది. ఈ కార్నర్ సెర్చ్ ప్రోగ్రామ్ కు పబ్లిక్ అందరు సహకరించారు. మరియు ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పోలీస్ తరఫున జరుగుతాయి. అందరు పబ్లిక్ కూడా సహకరించాలని. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యువెల్కాస్ జ్యువెలరీ షోరూంలో జరిగిన బంగారం దొంగతనం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లో ఛేదించారు. ఫిబ్రవరి 15, 2026న సెబాస్టియన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షోరూంలో నుండి సుమారు 1 కిలో బంగారం బిస్కెట్లు దొంగతనం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అరెస్ట్ చేశారు. సిపి శిల్పవల్లి ఆదేశాల మేరకు ఏసీపీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ ఎం రామకృష్ణ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎస్ నాగరాజు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు మరియు గూఢచారి సమాచారాన్ని వినియోగించి సమగ్ర విచారణ చేపట్టారు. దర్యాప్తు ఫలితంగా 24 గంటల్లోనే నిందితుడు కారంపూడి గోపాలకృష్ణను గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి దొంగతనం చేసిన 1 కిలో బంగారాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 3 గంటల సమయంలో మంజీరా నీటి భారీ పైప్ లైన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. పైప్ లైన్ విరిగిపోవడంతో భారీ ఎత్తున నీరు విడుదలై సమీపంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 5 నిమిషాల వ్యవధిలోని అపార్ట్మెంట్ సెల్లార్లో దాదాపు 6 అడుగుల మేర నీరు చేరింది. సెల్లార్లో పార్క్ చేసిన 7-8 కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోవడంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా సెల్లార్లో ఉన్న సామగ్రి, విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా, అగ్నిమాపక శాఖ సిబ్బంది మరియు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పైప్ లైన్ నీటి సరఫరాను వెంటనే నిలిపివేసి సెల్లార్లో నిలిచిన నీటిని తొలగించే ప్రక్రియను చేపట్టారు.
ఆ మట్టి అడికెళ్ళి వచ్చింది ఆడ పదిలిందంటే అదంతా